నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించిన ప్రధాని మోదీ. రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి ఎంట్రీ. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తజనం. డీటెయిల్స్ చూస్తే, కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో సాగునీరందక ఎండిన వరి పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ జిల్లా ఇరుకుల్ల గ్రామంలో కాకతీయ కాలువ కింద ఈరోజు ఒక ఇరుకుల్ల గ్రామంలోనే దాదాపు 500-600 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి అయితే ఉన్నదో దాన్ని పరిశీలించడానికి మా పార్టీ యొక్క బృందం వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా సంభాషించడం జరిగింది. వాళ్ళు ఒక 4-5 విషయాలు స్పష్టంగా చెప్తున్నారు. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు. మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పర్రెలు ఇప్పటికే పర్రెలు బారింది, మీరు చూడొచ్చు, మీరు కూడా కావాలంటే. దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుందంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితి ఉన్నదనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి. రెండవది, వాళ్ళందరూ కూడా చెప్తున్న మాట, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయంగా కక్షగట్టి కొన్ని నియోజకవర్గాలకు ఇస్తూ కొన్ని నియోజకవర్గాలకు ఇవ్వకుండా చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అది పద్ధతి కాదు. రైతులే ఏ నియోజకవర్గమైనా, కింద పెద్దపల్లి వాళ్ళైన రైతులే, పైన కరీంనగర్ వాళ్ళైన రైతులే ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు విడుదల చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి, వారిని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు, వేణు అనే రైతు, తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు. రాత్రి 11 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు. ఆ ఫోన్ ఇవ్వడం చూపెడతా ఉన్నారు. దాంతోపాటు రైతులు చెప్తున్న మాట, 12 ఏళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ కరెంటు కోసం. ఆనాడు తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ పరిస్థితి లేకుండే మళ్ళీ రాత్రిపూట బాయికాడ పోయి కాపలాగాసే పరిస్థితి వచ్చింది. దొంగోలు వచ్చే కరెంటు కోసం కావలాగాసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వచ్చింది అనే మాట చెప్తా ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అంటున్నది. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు. ఇది కాలం బాగా కాలేదు, కరువు వస్తున్నదని చెప్తున్నారు. ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎందుకంటారా, ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు, ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు. కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనలోంచి పుట్టింది కాళేశ్వరం. మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఈపాటికే రిపేర్ చేసి ఉండొచ్చు, లేదా కనీసం రాబోయే 1-2 నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని, కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం. కిందికి గోదావరి నీళ్లు ఇవాళ సముద్రంలోకి వృధాగా పోతున్నాయి. మేడిగడ్డ దగ్గర మొన్న మేము పోయి చూసినాం. ఇలా ఈ ప్రభుత్వానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే వెంటనే అక్కడ ఒక కాఫర్ డ్యామ్ కట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా 100 రూపాయల మేర తగ్గించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. ఇక ఈ నిర్ణయం భారతీయులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దేశంలోని నారీ శక్తికి ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. భారతీయ కుటుంబాల క్షేమం కోసమే గ్యాస్ సిలిండర్ ధరను అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ నినాదానికి అనుగుణంగా గ్యాస్ ధరను తగ్గించేందుకే నిర్ణయించినట్లు వెల్లడించారు. స్వదేశంలో గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ క్లబ్ లో భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి తనదైనతో ఆటతో ఆకట్టుకున్నాడు. అయితే ఇదే టోర్నీలో గాయపడ్డ షమి ఆ తర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అతని గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. షమి రాజకీయాల్లోకి రాబోతున్నాడన్నది ఆ వార్త సారాంశం. ఇప్పటికే బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. ఇక బీజేపీ నేతలు షమితో ఒకసారి చర్చలు కూడా జరిపారని, వారి ప్రతిపాదనకు ఆయన సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. అన్ని కుదిరితే రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లోని బసిర్గట్ నియోజకవర్గం నుంచి షమిని బరిలోకి దింపాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫాస్ట్ బౌలర్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉందట. ఇక బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదేమి కొత్తేమి కాదు. మహమ్మద్ షమి కంటే ముందే 2 భారత ఆటగాళ్లు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు.
వారే మనోజ్ తివారీ, అశోక్ దిండా. ఇక మనోజ్ తివారీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. అలాగే అశోక్ దిండా కూడా బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తజనం ఉదయం 4 గంటల నుండే భక్తులు తరలి రావడంతో ఆలయం మొత్తం కిటకిటలాడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి కీసరగుట్టకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. గౌతంపూర్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న విచ్చేశారు. ఇక అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలను, అదేవిధంగా ఆశా వర్కర్లను మహిళా కాంగ్రెస్ కార్యకర్తలను ఘనంగా సన్మానించుకుని చాలా ఉత్సాహభరితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి దేవి ప్రసన్న మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళ ఇంకా ఎదగాలి. ఇల్లు, సమాజం చుట్టూ ఉన్న పరిసరాలు, ప్రభుత్వాలు మహిళలను మరింతగా ప్రోత్సహిస్తూ ఉండాలి. అదే కాకుండా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని మనల్ని మనం తక్కువ చేసుకోకుండా ప్రతి మహిళ కూడా తనలో ఉన్న ప్రతిభను గొప్పగా అనుకోవాలి. అంతేకాకుండా ప్రతి మహిళ తను ఎంచుకున్న రంగంలో ఎదుగుతూ సాటి మహిళ చేసే ఎటువంటి పనిలో చేయుతనిస్తూ ఎదగడానికి దోహదపడుతూ మనం ఎదగనిద్దామనే నినాదంతో మహిళా సాటి మహిళకు ధైర్యం చెప్పి చైతన్యపరుస్తూ తప్పకుండా మహిళా సాధికారత దిశగా మనం అడుగులు వేశాం. అందుకే ఈ సంవత్సరం మనం ఎదగనిద్దామనే నినాదంతో ముందుకు వెళ్దాం. శ్రామిక మహిళల యొక్క హక్కుల సాధనలో విజయం సాధించిన తర్వాత అందులో ఏర్పడినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేటి మహిళల యొక్క ఎదుగుదల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారి యొక్క ఒడిదుడుకులు కానివ్వండి, వారు చేసినటువంటి పనులలో విజయాన్ని మనం ఈ రోజు సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరికీ సన్మానాలు, సత్కారాలు చేసుకొని సంవత్సరం మొత్తం మీద వాళ్ళు కష్ట సుఖాలన్నింటినీ కూడా ఒకసారి నెమ్మది వేసుకుంటూ వారందరికీ వాళ్ళు చేసినటువంటి పనిలో ఇంకా ముందు కూడా విజయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేస్తున్నాం. మహిళా దినోత్సవం అంటే మనం 2 విధాలు అనుకోవచ్చు. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నేను ఒక కాంగ్రెస్ వాదిగా జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉన్నది ఫిబ్రవరి 13. మీ అందరికీ తెలుసు, స్వతంత్రం సంపాదించిన దాంట్లో ఆడవాళ్ళ ఏరియాలో లెక్క పెట్టుకోవచ్చు. అందులో సరోజిని నాయుడు గురించి మీరు చిన్నప్పుడు పాఠాలలో వినే ఉంటారు. అమ్మ ఉన్నది ఇక్కడ, సరోజిని గారి. మరి వారు ఈ రోజు జిల్లా మహిళా అధ్యక్షురాలని గర్వంగా చెప్పుకుంటున్నటువంటి నేను స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి గవర్నర్ గా పనిచేసినటువంటి సరోజిని నాయుడు మొట్టమొదటిగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. కాబట్టి ఆమె విజయాన్ని కాంక్షిస్తూ, ఆమెని ఒకసారి స్మరించుకుంటూ,
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వెంకటేశ్వర కాలనీలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన బెల్ట్ సర్టిఫికేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినీ హీరో సుమన్ 15 మంది గోవాలో ఇంటర్నేషనల్ కరాటే బెల్ట్ ఎగ్జామ్ లో విజయం సాధించిన వారికి సర్టిఫికేట్ అని ఈ రోజు రాజేంద్రనగర్ వెంకటేశ్వర కాలనీలో సినీ నటి సుమన్ చేతుల మీదుగా జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు విద్యార్థులందరికీ సర్టిఫికేట్ ని సుమన్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను అభినందించిన సినీ హీరో సుమన్, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్, తెలంగాణ టెక్నికల్ డైరెక్టర్ శ్రీనివాస్, చారి నల్గొండ కరాటే మాస్టర్ ఆదిలాబాద్ నుండి బాలసుబ్రహ్మణ్యం మాస్టర్ తో పాటు పలు కరాటేకి సంబంధించిన పలు జిల్లాల నుండి కరాటే మాస్టర్లు అంతా వచ్చి సినీ నటి సుమన్ హీరోని సన్మానించారు. కూడా శోధన తీసుకోవడం జరిగింది. జీవిన్ కూడా శోధన తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి మరి శ్రీనివాచారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్ శ్రీ నాగరాజ్ వీరు అటెండ్ కావటం, అదేవిధంగా అవర్ అడ్వైజర్ అయిన బాలసుబ్రహ్మణ్యం కూడా మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి సుమన్ గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి విద్యార్థులందరూ కూడా మరి సర్టిఫికేట్స్ని జపాన్ డిప్లొమా సర్టిఫికేట్స్ని వారి చేతుల మీదుగా అవార్డు చేసి వాళ్ళని ఎంతో అభినందించడం జరిగింది. ఎందుకంటే రాబోయే టోర్నమెంట్కు నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది. నల్గొండలో ఆగస్టు 4 నగరికల్లా జరిపే టోర్నమెంట్ కూడా సుమన్ గారు మరి నేను వస్తాను అని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ స్టైల్ నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో మరి చైర్మన్ అయిన సుమన్ గారు ఎంతో ముందుండి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా జనవరిలో మరి గచ్చిబౌలిలో 43వ జాతీయ ఏషియన్ టోర్నమెంట్ మరియు జాతీయ టోర్నమెంట్ని జపాన్ మాస్టర్ ఆధ్వర్యంలో 5 days ప్రోగ్రామ్ని దయానంద్ కుమార్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా మరి అనేక దేశాల నుంచి, అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ అన్ని దేశాల నుంచి కూడా మరి ప్లేయర్స్ రావడం జరుగుతుంది. అదొక 5 days యొక్క ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా హైదరాబాద్లో ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా సుమన్ గారు ఎంతో సుముఖత వ్యక్తం చేశారు. దానికి మా ఆల్ ఇండియా చీఫ్ ఆనందరత్న గారు మరి ఈ తెలంగాణకు అవకాశం ఇవ్వడానికి చాలా గొప్ప విషయం. డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 కేజీల నిషేధిత గంజాయి దహనం, సుమారుగా 28 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే గంజాయి దహనం చేసినట్లుగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్లలో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 11,545 కేజీల నిషేధిత గంజాయిని ఈరోజు హేమచంద్రపురం గ్రామ శివార్లోని నిర్మానుష్య అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగిందని తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం నగర ప్రథమ పౌరురాలు చిటికిన వెంకటేశ్వరమ్మ గారు హాజరయ్యారు. మేయర్ గారిని శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా హాజరైన మహిళలందరినీ శాల్వాతో సత్కరించి మొక్కలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ కార్యదర్శి నందం నరసింహారావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు కేవీవి సత్యనారాయణ, ఉమెన్ అధ్యక్షురాలు కొండా జయలక్ష్మి, సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ లింగాల శివ తదితరులు హాజరయ్యారు. మహిళ అంటేనే ఒక శక్తి స్వరూపిణి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక గుణం అనే విషయం అందరూ కూడా గమనించుకుంటే, ఎందుకంటే ఇలా చెప్పానంటే, నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టాను. పుట్టి పెళ్ళైన రాజకీయాల్లో పట్ల నాకు అవగాహన లేదు, పెద్దగా అనుభవం కూడా లేదు. అలాంటి టైంలో నేను ఈ మచిలీపట్నం మా మ్యారేజ్ అయ్యి ఇక్కడికి ఈ ఊరు కోడలుగా వచ్చిన తర్వాత మరి మామయ్య గారు కృష్ణమూర్తి గారితో ఆయనకి రాజకీయాల పట్ల అనుబంధం ఉండేది. తర్వాత పేరు నాని గారితో నా భర్త గారు చిక్కిన నాగేశ్వర గారికి ఈ రాజకీయాల్లో ప్రమేయం ఉంది. తద్వారా మరి మహిళా రిజర్వేషన్ ద్వారా నన్ను బలవంతంగా రాజకీయాల్లో తీసుకొచ్చారు. రాజకీయాలు అంటే తెలియదు, సమాజం అంటే తెలియదు, బయటికి వెళ్ళి మాట్లాడాలన్నా కూడా తెలియని సాధారణ మహిళగా పుట్టి ఇవాళ ఈ రోజున నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఏడు కూడా వచ్చేస్తుంది. ఇవాళ ఈ స్థానంలో ఉన్నాను అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మనలాంటి బీసీ, ఎస్టీ, మైనార్టీ కులాలు అందరూ కూడా సమానమేనని నిరూపించిన ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వయసులో కాదు, గుణంలో అనుభవం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మచిలీపట్నం పేరు నాని గారి కుటుంబ
ఓర్పుగా నేర్పుగా తన కుటుంబాన్ని చూసుకోగలదు అవకాశం ఇస్తే ఎలాంటి సేవ చేయడం కూడా ఏమాత్రం తక్కువ కాదు, మగవాళ్ళ కన్నా ఎక్కువ చేయగలరని ఈ రోజున ఇవాళ ఈ సమాజంలో చూస్తున్నాం. ఇవాళ మనం ఇంత సమాజంలో సేవ చేయడానికి కూడా మన ఇంట్లో మన భర్త మనకే తోడు నీడగా ఉండే అవకాశం ఇవ్వడం వల్ల మనం బయటకు రాగలుగుతున్నాం. భార్య భర్తలు ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఇద్దరు సమానం అని ఎప్పుడైతే సమాజంలో కానీ మనం కానీ గుర్తిస్తాం అప్పుడు ఒక మనిషికి పరిపూర్ణమైన జీవితం ఏర్పడుతుందని నా అనుభవపూర్వకంగా నేను తెలుస్తున్న నిజం. ఈరోజు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న నన్ను ఎంత సన్మానం చేస్తుంది మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి జాబితాలో అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి నాకు అవకాశం కల్పించాలంటూ పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీల సమన్వయకర్త అయినవెల్లి మండలం తత్తరముడి గ్రామ మాజీ సర్పంచ్ మద్దా చంటిబాబు కోరారు. తత్తరముడి గ్రామంలో ఆయన నివాస గృహం వద్ద జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2018 నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పొత్తులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని ప్రసారంలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం జనసేన అభ్యర్థిగా నా పేరు కూడా పరిగణలోకి తీసుకోవాలని చంటిబాబు కోరారు. జనసేన పార్టీని గ్రామాన ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా 100 మంది ప్రజాప్రతినిధులను గెలిపించుకున్న ఈ నియోజకవర్గం గన్నవరం అని పేర్కొన్నారు. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వంలో కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గం పి గన్నవరం అని తెలిపారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఏదైనా అవకాశం ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పి గన్నవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించాలని చంటిబాబు మరోసారి అభ్యర్థించారు. ఈ సమావేశంలో అడప వెంకట నాగభూషణం, దూనబోయిన శ్రీనివాస్, వెల్లంకాయల ప్రసాద్, చిల్లా వెంకటేశ్వరరావు, బద్రి శ్రీనివాసరావు, కొమ్మిరెడ్డి శివ, సవరం నాయుడు, అరిగల చిన్న, గొన్నూరి అన్నవరం, మద్దెల కన్నా తదితరులు పాల్గొన్నారు. మద్దా చంటిబాబు, నేను పి గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ టీడీపీ సమన్వయకర్తగా నన్ను పార్టీ నియమించింది. అప్పటి నుంచి కూడా నేను పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ మరి నేను గతంలో తొత్తనమూడి గ్రామంలో సర్పంచ్ చేశానండి. సర్పంచ్ చేసిన తర్వాత మరలా మొన్న 2001లో జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీకి పోటీ చేసి 10,000 పైసలకు ఓట్లు సాధించి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది సోదరులు. మరి అప్పటి నుంచి నేను జనసేన పార్టీని మా అధినాయకుడు నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్తూ పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీని మరి ముందుంచి మరి నడిపిస్తున్న వ్యక్తిని. మరి నన్ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి నియోజకవర్గ సమన్వయకర్తగా నిర్మించడం, నేను పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నాను. మరి ఇప్పుడు మరి పి గన్నవరం నియోజకవర్గానికి మరి జనసేన పార్టీకి కేటాయించడం జరుగుతుందని వార్తలు వస్తున్న సందర్భంగా మరి నేను మరి జనసేన పార్టీ మొదటి నుంచి కష్టపడ్డ వ్యక్తిని. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీకి ఆహ్వానించి కృషి చేస్తున్నాను. మరి నాకు ఏదైనా అవకాశం వస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏదైనా అవకాశం వస్తే నా పేరు కూడా పరిగణలో తీసుకోవాలని నా దేవుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ మరి గ్రామాన మరి ముందుకు తీసుకెళ్తూ ఈవేళ నియోజకవర్గంలోనే మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా మరి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ సుమారు 100 పైసలకు మరి ప్రజాప్రతినిధులు ఎక్కించుకున్న నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. అలాగే క్రియాశీలక సభ్యత్వాలు రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గంగా మరి క్రియాశీలక సభ్యత్వాలు చేయించడం జరిగింది. మరి అన్నింటినీ పురస్కరించుకుని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఏమైనా అవకాశం ఉంటే నా పేరు కూడా పరిగణలోకి తీసుకుని మరి నాకు కూడా అవకాశం కల్పించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. పంచరామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి మహోత్సవ శోభ సంతరించుకుంది. వేకోజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో వేచి ఉన్నారు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని స్వామివారికి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించబడిన శివలింగం ఇది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ పాశుపత
రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన పూజలు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటలకు అఖండ జగజ్యోతిని వెలిగిస్తారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి శ్రీశైలం మల్లన్నకు తరహాలో పాగా అలంకరణ జరుగుతుంది. 50 రూపాయలు కావాల్సిన తీసుకుని కానుకలు ముఖ్యమంత్రులు హుండీల్లో మాత్రమే వేయాలి. హుండీల్లో వేసే కానుకలు మాత్రమే స్వామివారికి చెందుతాయి. స్వామివారి దర్శనానంతరం బయటికి వెళ్లే దారిలో లడ్డూ ప్రసాదం స్వామివారిని దర్శనం చేశారు. ఈ అంతర్జాతీయ దర్శనం టికెట్లు ఆంజనేయ స్వామి గారి గురువార్తమ టికెట్ ప్రయత్నం తీసుకున్నారు. టికెట్ వేల 50 రూపాయలు. తొందరగా దర్శనం చేసుకోవడానికి అంతర్జాతీయ దర్శనం ఏర్పాటు చేశారు. తీసుకుని స్వామివారిని దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. స్వామివారిని అతి దగ్గరగాను తిరుగుతున్న టికెట్ కౌంటర్ తీసుకున్నారు. టికెట్ వేల 50 రూపాయలు కావాల్సిన తీసుకుని స్వామివారిని పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి వైభవం ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని సుమారు తెల్లవారుజామున 3 గంటల్లాగా అశేష జన భక్తులందరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించడము చాలా సుదూర ప్రాంతముల నుండి ఇచ్చేయుచున్నారు. అట్లాగే ఈ పంచారామ క్షేత్రంలో శిరోభాగ నిలయంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిచే పునఃప్రతిష్ఠించబడినటువంటి లింగాకారాన్ని శ్రీ క్షీర రామలింగేశ్వరుని దర్శించుటకు ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక ప్రాంతముల నుండి వచ్చేటువంటి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేస్తూ తమ యొక్క కోరికలవన్నీ కూడా నెరవేర్చుకోవడం కోసం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, అలాగే ఏకాదశ రుద్రాభిషేకము, మన్యసూక్తాభిషేకము, అట్లాగే వాసుపతాభిషేకము, లక్షపత్రి పూజ, లక్ష బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకములు ఈవేళ మధ్యాహ్నం 12 గంటల్లాగా ఇటు రాత్రి లింగోద్భవ కాలము వరకు శ్రీ స్వామివారికి అత్యంత వైభవముగా ఈ పూజా కార్యక్రమాలు జరపబడతాయి. అలాగే రాత్రి 8 గంటలకి శ్రీ స్వామివారి ఎదురుకుండా ఉండేటువంటి అఖండ జ్యోతి మండపమునందు అఖండ జ్యోతి వెలిగిస్తారు. అట్లాగే రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలములో భక్తులచే అందరూ కూడా శ్రీ స్వామివారికి అభిషేకం నిర్వహించుకుంటారు గోక్షేరములతో. అలాగే రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారికి మల్లన్న పాగా ఎలా అయితే శ్రీశైలంలో కడతారో అట్లాగే శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ పాగా కట్టడం జరుగుతుంది. మొత్తం ఈ ప్రపంచకంలో ఈ 2 చోట్లే పాగా కట్టడం అన్నది నిర్వహించబడుతుంది. చాలా కాలం నుండి ఈ స్వామివారి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు. ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని శుద్ధ స్ఫటిలింగాకారం పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్యాస్ సిలిండర్ ధర 100 రూపాయలు తగ్గించిన ప్రధాని మోదీ. రాజకీయాల్లోకి భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమి ఎంట్రీ. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని కీసరగుట్టపై మహాశివరాత్రి సందర్భంగా పోటెత్తిన భక్తజనం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.